నమస్తే. వ్యవస్థలు మౌనంగా ఉంటే ప్రభుత్వ ఆదాయానికి ఏ రకంగా గండి పడుతోంది అనే దానికి ఒక ఉదాహరణ ఈ అంశం. చీమకుర్తి అంటే అందరికీ గుర్తొచ్చేది గ్రానైట్. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో కొన్ని వందల గ్రానైట్ కంపెనీలు ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రానైట్ మైనింగ్ జరుగుతుంది. దేశ విదేశాలకు అక్కడ నుంచి గ్రానైట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో అక్కడ గ్రానైట్ కంపెనీలు అక్రమాలు కూడా చేస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతూ ఉంటాయి. ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగ్గొడుతూ ఉంటాయి. నేను బోల్డ్గా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏ గ్రానైట్ కంపెనీ అయినా నా పైన కేసు వేసుకోవచ్చు. మెజారిటీ గ్రానైట్ కంపెనీలు ప్రభుత్వానికి ట్యాక్సులు ఎగ్గొట్టడానికి సంబంధించిన దారులు ఎత్తుక్కుంటూ ఉంటాయి. అనేక కంపెనీలు ఎగ్గొడుతున్నాయి కూడా. సో ఆ వ్యవహారంలోకి పోకుండా ఈ పర్టికులర్ చీమకుర్తి ఫైల్స్ కొని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఈ చీమకుర్తి ఫైల్స్ ఏంటంటే 2020 ప్రాంతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 50కి పైగా గ్రానైట్ కంపెనీలు చీమకుర్తి ప్రాంతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చిన మేరకు కాకుండా అదనంగా గ్రానైట్ని మైనింగ్ చేశాయి. అదనంగా మైనింగ్ చేసిన గ్రానైట్ కంపెనీలపైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు రైడ్స్ చేసి ఏ కంపెనీ ఎంత మేరకు గ్రానైట్ని అదనంగా ప్రభుత్వం అనుమతించిన మేరకు కాకుండా అదనంగా మైనింగ్ చేసింది అనేది గుర్తించి ఆ కంపెనీలకు ఫైన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, మైనింగ్ శాఖ. ఫైన్ వేసిన తర్వాత ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కంపెనీలన్నీ దాదాపు 56 కంపెనీలకు ఫైన్ వేశారు. ఈ 56 కంపెనీలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. మైనింగ్ శాఖ డైరెక్టర్ వీళ్ళు మైనింగ్ చేసుకోవడానికి అనుమతిస్తారు. డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత వీళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వానికి చెప్పిన దానికంటే, ప్రభుత్వం అనుమతించిన దానికంటే అదనంగా మైనింగ్ చేశారు. అలా మైనింగ్ చేసి నిబంధనల్ని అతిక్రమించిన 56 మైనింగ్ కంపెనీలకు 2020 ప్రాంతంలో అధికారులు 1914 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. ఈ 1914 కోట్ల రూపాయల జరిమానా విధించిన తర్వాత ఆ డబ్బులన్నింటినీ ఈ 56 మైనింగ్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే మైనింగ్ శాఖ డైరెక్టర్ వీళ్లకు మైనింగ్ చేసుకోవడానికి అనుమతించారు. దానికి మించి వీళ్ళు అక్కడ మైనింగ్ చేశారు. కానీ వీళ్లకు నోటీసులు మాత్రం డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి మీరు ఇక్కడ నిబంధనలు అతిక్రమించి మైనింగ్ చేశారు కాబట్టి మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అంటూ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి డైరెక్టర్ పేరుతో ఉన్న జరిమానా పత్రాలని ఈ కంపెనీలకు అందించారు. దీన్ని లూప్ హోల్గా తీసుకున్న కంపెనీలు 56 కంపెనీలు హైకోర్టుకు వెళ్ళాయి. హైకోర్టుకు వెళ్ళి మా మీద వేసిన ఈ ఫైన్ని ఎత్తేసేలా చూడండి అంటూ హైకోర్టుని ఆశ్రయించాయి. హైకోర్టు ఏం చెప్పింది అంటే డైరెక్టర్ స్థాయిలో అనుమతించారు మైనింగ్ చేసుకోవడానికి. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ మైనింగ్ అక్కడ చేసినప్పుడు ఫైన్ వేసే అథారిటీ కూడా మైనింగ్ డైరెక్టర్కే ఉంటుంది. వాళ్ళకి మీరు ఫైన్ వేస్తున్నట్లుగా వేయాల్సిన జరిమానా పత్రాలు కూడా డైరెక్టర్ పేరుతో ఉండాలి, కానీ డిప్యూటీ డైరెక్టర్ పేరుతో ఎలా ఉంటాయి? కాబట్టి ఈ జరిమానాని మేము దీనికి సంబంధించిన పెనాల్టీని మేము రద్దు చేస్తున్నాం. డైరెక్టర్గా ఉన్న మీరు మళ్ళీ వాళ్ళకు పెనాల్టీ వేయండి. యాజ్ ఇట్ ఈజ్గా నిబంధనల ప్రకారం మీరు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, జరిమానా వేయాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చేలా చేయాలి అంటూ హైకోర్టు డైరెక్ట్ చేసింది. సో అప్పుడు ఏం జరిగి ఉండాలి? 2020లో ఈ 56 కంపెనీలకు మైనింగ్ శాఖ డైరెక్టర్ మళ్ళీ తన పేరుతో నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1914 కోట్ల రూపాయలు వైలేషన్ ఏదైతే జరిగింది అని అధికారులు గుర్తించారో ఆ 1914 కోట్ల రూపాయలని తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడు ఇది జరిగిందా? ఈ 1914 కోట్ల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయా? డైరెక్టర్ 56 కంపెనీలకు పెనాల్టీ వేశారా, నోటీసులు ఇచ్చారా? తెలియదు. ఇది తెలుసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హేబేలు అనే ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం అడిగారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని మైనింగ్ శాఖ అధికారులని సమాచారం అడిగితే మైనింగ్ శాఖ అధికారులు ఇటీవల సమాధానం ఇచ్చారు. ఏమని సమాధానం ఇచ్చారు అంటే, సమాధానం ఒక లైన్ నేను ఇంగ్లీష్లో చదువుతా, పక్కన డిస్ప్లే కూడా చేస్తాను మీకోసం. ద సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ processed for taking necessary action in the matter and sub judice. Hence, information can't be disclosed under Section 8(1)(h) of RTI Act 2005. సో దీనికి సంబంధించిన అంశంలో చర్యలు తీసుకోవడం అనేది అండర్ ప్రాసెస్ ఉంది. ఇంకా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వాలంటే ఇది కేసు కోర్టు పరిధిలో ఉంది, సబ్ జ్యుడిస్ అవుతుంది, కాబట్టి మేము సమాచారం ఇవ్వలేము అంటూ ఆ డిపార్ట్మెంట్ చెప్తోంది. 2020 నుంచి ఈరోజు 2026లో ఉన్నాం మనం, ఆగస్టులో.
ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారా లేదా, డబ్బులు వసూలు చేశారా లేదా అంటే అండర్ ప్రాసెస్ అని డిపార్ట్మెంట్ చెప్తోంది. అంటే 6 సంవత్సరాలుగా నోటీసులు ఇచ్చారా లేదా అనేది తెలియదు. ఇచ్చారా లేదా చెప్పాలి. కోర్టు ఏం డైరెక్ట్ చేసింది? డైరెక్టర్ నోటీసులు ఇవ్వమంది. సబ్జుడిస్ ఏముంది దాంట్లో? కోర్టు మీరు డిప్యూటీ డైరెక్టర్ కాదు, డైరెక్టర్ నోటీసులు ఇవ్వండి, వసూలు చేయండి అని చెప్పింది. ఫైన్ తప్పనలా, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, తప్పు చేయకుండా ఫైన్ ఎందుకు వేశారు అనలా. మరి డైరెక్టర్ 5 సంవత్సరాలుగా ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? ఇచ్చారా? ఇస్తే కూడా వాళ్ళు ఏమైనా కట్టారా? సో కడితే ఏంటో ప్రభుత్వం చెప్పాలి కదా. 2020లోనే డైరెక్టర్ ఆ కంపెనీలకు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు అందుకున్న కంపెనీలు ప్రభుత్వానికి ఫైన్ కడితే ఆ వివరాలు ఏదో చెప్పాలి. లేదు నోటీసులు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తున్నారో చెప్పాలి. ఇంకా ప్రాసెస్లో ఉంది అంటే నోటీసులు ఇవ్వలేదని అర్థం ఇప్పటివరకు, వసూలు చేయలేదని అర్థం ఇప్పటివరకు. 2020లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 1914 కోట్ల రూపాయల గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన ఫైన్ డబ్బులు ఈ క్షణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు సరికదా. వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ కాలేదు అనేది ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆర్టీఐ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే, ఈ సమాచారం మేరకే నోటీసులు ఇవ్వడం అనేది అండర్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అండర్ ప్రాసెస్ అంటే ఇంకా నోటీసులు సర్వ్ చేసినట్లుగా భావించాల్సిన అవసరం లేదు. లేదు వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఫైన్ వసూలు చేస్తుంటే దాన్ని చెప్పు ఉండాలి, ఎందుకు చెప్పట్లేదు? ఈ కంపెనీలకు సంబంధించిన కొన్ని పేర్లను కూడా నేను మీకు చదివి వినిపిస్తా. కంపెనీలకు సంబంధించిన వ్యవహారం ఏంటో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. మేజర్గా 56 కంపెనీల పేర్లు నేను మీకు ఇక్కడ చదవలేను కావాలంటే మీకు పీడిఎఫ్ పక్కన పిన్ చేస్తాను మెసేజెస్లో. మేజర్గా ఎక్కువ ఫైన్ కట్టాల్సి ఉన్న కంపెనీలకు సంబంధించిన పేర్లు నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. వాసవి గ్రానైట్స్ 47 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. 47 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రానైట్ కంపెనీ ఫైన్ కట్టాల్సి ఉంది. పెరల్ మినరల్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ 204 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సింది ఒక కంపెనీ. 56 కంపెనీలు కొన్ని 10 కోట్లు 15 కోట్లు అట్లున్నాయి మేజర్ కంపెనీస్. మణికంఠ మినరల్స్ 172 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. శ్రీ వాసవి గ్రానైట్ 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. యాపిల్ గ్రానైట్స్ లిమిటెడ్ 119 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. కృష్ణసాయి గ్రానైట్స్ 67 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. అర్చన గ్రానైట్స్ 25 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ 285 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. ఆ మేరకు అక్రమంగా వీళ్ళు అక్కడ గ్రానైట్ మైనింగ్ చేశారు. కృష్ణసాయి ఎక్స్పోర్ట్స్ 125 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. గోల్డెన్ గ్రానైట్స్ 123 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంది. మణికంఠ మినరల్స్ 20 కోట్ల రూపాయలు. శ్రీ విష్ణు గ్రానైట్స్ 37 కోట్ల రూపాయలు. శ్రీ కృష్ణసాయి ఎక్స్పోర్ట్స్ 25 కోట్ల రూపాయలు. శ్రీ కృష్ణసాయి ఎక్స్పోర్ట్స్ ఇంకో కేసు 47 కోట్ల రూపాయలు. కృష్ణసాయి ఎక్స్పోర్ట్స్ ఇంకో కేసు 26 కోట్ల రూపాయలు. కృష్ణసాయి ఎక్స్పోర్ట్స్ ఇంకో కేసు 18 కోట్ల రూపాయలు. అంకమ్మ చౌదరి కంపెనీ 54 కోట్ల రూపాయలు. సాయి లక్ష్మి గ్రానైట్స్ 20 కోట్ల రూపాయలు. కేబీ రాక్స్ 30 కోట్ల రూపాయలు. కిషోర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 87 కోట్ల రూపాయలు. కిషోర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 45 కోట్ల రూపాయలు. కిషోర్ స్లాబ్స్ అండ్ టైల్స్ 87 కోట్ల రూపాయలు. మారెం వెంకటరెడ్డి గ్రానైట్స్ 60 కోట్ల రూపాయలు. ఇలా ఈ కంపెనీస్ అన్నీ మొత్తం ఇంకా మిగతా చిన్న 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఇలా కూడా ఫైన్ చెల్లించాల్సిన కంపెనీస్ ఉన్నాయి. నేను ఎక్కువ ఫైన్ చెల్లించాల్సిన కంపెనీకి సంబంధించిన పేర్లు చెప్పాను. 1914 కోట్ల రూపాయలు ఫైన్ వసూలు చేయాల్సి ఉంది. ఈ ఫైన్ వసూలు చేసే అంశానికి సంబంధించి గత ప్రభుత్వం 2020లో కేసు జరిగింది. గత ప్రభుత్వం ఫైన్ వేసి తర్వాత ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా ఏం చేస్తోంది? వసూలు చేస్తున్నారో తెలియదు. సబ్జెక్టు కరెక్షన్. అండర్ ప్రాసెస్ అంటారు నోటీసులు ఇవ్వడమే. అండర్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటో తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వసూలు చేసిందా, వసూలు చేయాలనే ఆలోచనలో లేదా, అటువంటి ఆలోచన విరమించుకుందా, లేకపోతే అసలు వాళ్ళు తప్పు చేయలేదనుకుంటుందా, వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిందా, నోటీసులు ఇచ్చే ఆలోచన లేదా? ఇది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాల్లో జరిగిన మైనింగ్కి సంబంధించి ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సంపద. నిబంధనలకు విరుద్ధంగా ట్యాక్సులు కట్టకుండా అక్రమంగా దోపిడీ చేసిన సొమ్ము కాబట్టి దీనికి సంబంధించిన పెనాల్టీని వసూలు చేయడం పైన కూటమి సర్కారు దృష్టి పెట్టి చీమకుర్తిలో జరుగుతున్న అక్రమ గ్రానైట్ మైనింగ్ని అరికట్టాల్సిన అవసరం కనపడుతోంది.